అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెబుతారు. మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వ్యాధిని నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను పరిగణనలోకి తీసుకోమని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష. ఈ రోజుల్లో సిగరెట్, మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడిక్షన్ అధ్యక్ష. ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్లకు దెబ్బలు తగిలేవి అధ్యక్ష. ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగులుతున్నాయి అధ్యక్ష. 14 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష. దీన్ని మనం చప్పట్లతో స్వాగతించాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులైన అధ్యక్ష, ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. అధ్యక్ష, ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష. కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ల పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా?
అధ్యక్ష వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష, ఇసుక గోడలు. అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ని వృధా చేయడం తప్ప మనకేం ఉపయోగం ఉంది అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. దొంగలు తాళాలు పగలగొట్టరు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన. పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష, అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష. VPN పెడితే తెలుసు, అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి. ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు. కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టే ఈ బిల్లు తెచ్చాం అధ్యక్ష. మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లు ఇచ్చారు, అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా? అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి. అధ్యక్ష, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష. ఇది ఒక విప్లవాత్మకమైన బిల్లు అధ్యక్ష. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. సరే, ఆ పాత ట్యాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకులేండి. బిల్ ఉద్దేశం మంచిది. చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025ను ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 11 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 అవునన్నవారు అధికం. 2 నుండి 11 క్లాసులు. మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షులు గారికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి,
ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, ఈ చట్టం ఒక విప్లవం. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా వన్ స్టూడెంట్ 1 ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఏడాదికి 70 లక్షల మొక్కలు అన్నమాట. ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హరిత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారములు. అధ్యక్ష, ప్లాస్టిక్ మన శత్రువు అని మనందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లలే పోలీసులైతే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు. స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష. ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చట్టం రాశారు, చాలా బాగుంది. పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి, కానీ స్కూల్ గ్రౌండ్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అని రూల్ పెట్టారు. సార్, ప్రభుత్వ బడుల్లో పిల్లలు కూర్చోడానికే బెంచీలు లేవు, ఇక చెట్టు నాటడానికి స్థానమే కనిపిస్తుంది అధ్యక్ష. ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి. సరే అధ్యక్ష. మరి ఉద్దేశం ఏంటి అధ్యక్ష? పిల్లలు చెట్లు నాటడానికి స్లాబ్ మీద ఎక్కమంటారా అధ్యక్ష? లేక వాళ్ళ స్కూల్ బ్యాగుల్లోనే మట్టి పోసి పెంచమంటారా అధ్యక్ష? నగరాల్లో ఉన్న స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు. అక్కడ చెట్లు నాటితే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికే కష్టంగా ఉంటే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్టులుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష. సైలెన్స్. దయచేసి అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. సెక్షన్ 39 ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలట. సెక్షన్ 29 ప్రకారం ట్రీ రిజిస్టర్ రాయాలట. వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట. ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష? అవి బాధ్యత. హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలా అధ్యక్ష? ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతారా అధ్యక్ష? స్కూల్ అంటే చదువుకునే దేవాలయం అధ్యక్ష, మున్సిపాలిటీ ఆఫీస్ కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు.
నీళ్లు ఆదా చేయడం గుమస్తా పని అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు? సరే, చర్చ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించాలనే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్లు నాటి ఊళ్ళదించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్లలో కుండీల్లో మొక్కలు, వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు. అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం. ఉద్దేశం నేలగదడం కాదు, పిల్లల్లో ప్రేమ నాటడం. రెండవ ప్రశ్న, గుమస్తాన్ అన్నారు అధ్యక్ష. కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం, కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష. బాధ్యత గల పౌరుడు పని అది. మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు. వాల్యూస్ చిన్నప్పుడే కరెంటు విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగులుస్తాడు. దాన్ని బరువు అనుకుంటున్నారు, మేము శిక్షణ అంటున్నాం. పుస్తకంలో పర్యావరణం కాపాడాలి, బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది. దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి, మనుషులుగా ఎదగనివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును. సభా సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువనివ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. సైలెన్స్. అవునన్న వారు అధికం. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేయాలి. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఈ సభా గౌరవాలను, సభా మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుల
చేయడం చాలా తప్పు. దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా, అర్థవంతంగా జరిగింది. చర్చలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా ఈ రోజు మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 2 చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ 2025. తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025. అలాగే 0 అవర్లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకు తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. చివరిగా ఒక్క మాట, చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి. కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని నిషేధించబడ్డాయి. సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను.